హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శోభాకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోనైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలాంటి స్పెషల్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి. ఆ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగానైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఉగాది పచ్చడి అనగానే షడ్రుచులు కదండి. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగానైతే చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను. దాంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే సన్నగా తురుముకున్న బెల్లం తురుము కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెంగా 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. అలాగే వేపపూత అండి, ఇది కంపల్సరీగా వేసుకోవాలి కదా, చేదు. అలాగే ఫ్రెష్గా వాష్ చేసుకున్న వేపపూతను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం ఈ ఉగాది పచ్చళ్ళలో ఎలా ఉంటాయో మన లైఫ్లోనూ అలాగే ఉంటాయి. ఇంకా తర్వాత బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 1 కప్పు శనగపప్పుని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. మీకు స్వీట్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే బెల్లం కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ 1 కప్పు బెల్లానికి 1 కప్పు పప్పు తీసుకున్నాను. అలాగే 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోండి. స్మూత్గా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి ముందుగానే సన్నగా తరుక్కున్న బెల్లం తురుముని వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగే వరకు వేడి చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్ లోపల చాలా డస్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఈ కరిగించుకున్న బెల్లాన్ని వడబోసుకోండి. ఈ విధంగా వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మళ్ళీ తిరిగి అదే కుక్కర్లోకి వేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పప్పు ముద్దని వేసుకొని మొత్తం అంతా బెల్లము పప్పు కలిసే వరకు బాగా మిక్సీ చేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటుకుంటుందన్నమాట. ఈ మిశ్రమం అనేది పూర్తిగా దగ్గర పడే వరకు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 4-5 ఇలాచీలు దంచుకొని వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసాను. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్సీ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది రెడీ అయిపోయినాక ప్యాన్కి అంటుకోదన్నమాట, సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పూర్ణం అనేది చల్లబడే వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ముందుగానే మిక్సీ వేసుకొని పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ వేసుకోండి.
ఈ పిండి అనేది మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగాను ఉండొద్దు, సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. ఈ గోధుమ పిండి ఏ విధంగానైతే ఉంటుందో పూర్ణం కూడా అదే విధంగా ఉండాలి. పూర్ణం మెత్తగా అయ్యి పిండి గట్టిగా అయినా బొబ్బట్లు సరిగ్గా రావు. పూర్ణం గట్టిగా ఉండి పిండి మెత్తగా అయినా బొబ్బట్లు సరిగ్గా రావండి. రెండు ఒకే విధంగా ఉండాలి, అప్పుడే బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ఏ సైజులో తీసుకుంటామో పూర్ణం కూడా అదే సైజులో తీసుకోవాలి. పిండిని ఈ విధంగా కాస్త వెడల్పుగా చేసుకొని దాంట్లోకి పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నేను వీడియో తీస్తూ చేస్తున్నాను, అందుకని ఒకే చేత్తో సరిగ్గా చూపించలేకపోయానన్నమాట. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపైన ఈ విధంగా కవర్ పెట్టుకొని దానికి ఆయిల్ రాసుకొని దానిపైన ఈ విధంగా చేసుకోండి. మనకు పర్ఫెక్ట్గా చేసుకోవస్తుందన్నమాట. అసలు బొబ్బట్లు చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా. ఈ బొబ్బట్లు అనేవి మరీ లావుగా ఉండొద్దు, మరీ సన్నగాను ఉండొద్దండి. మీడియంగా ఉంటేనే చాలా బాగుంటాయి టేస్ట్. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో చేసుకొని ఇంకా పెనం పెట్టుకొని దానిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఈ విధంగా పైనుండి కూడా నెయ్యి కానీ నూనెను కానీ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇవి మాడగొట్టొద్దండి, ఈ బొబ్బట్లు మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా కాల్చుకోండి. ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి బొబ్బట్లు. ఈ విధంగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ పెట్టి చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. రౌండ్గా ఒకే విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ మా పక్క విలేజ్లో జాతర ఉంటుందన్నమాట, అమ్మవారి టెంపుల్లో. ఇంకా జాతరకు అయితే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఇంకా చాలా రష్ ఉందన్నమాట, అందుకే అక్కడ దేవుడి దగ్గర నేను వీడియో రికార్డ్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత రికార్డ్ చేశాను. ఇంకా బయట అయితే ఈ విధంగా జాతర జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ టైంలోనే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఇంకా చాలామంది వస్తారు, చాలా రష్గా ఉంది. ఇంకా అంతా తిరిగేసి ఇంకా షాపింగ్ చేసేసుకొని వెళ్ళామన్నమాట. ఈ విధంగానైతే ఉంది. ఇంకా చాలా గోలగోలగా ఉంది, అందుకే అక్కడ సౌండ్ ఏమీ నేను పెట్టలేదు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంట్లో బర్త్డే పార్టీ కూడా ఉంది ఈరోజు. మా మరిది పాప అన్నమాట, తన బర్త్డే ఈరోజు. ఇంకా కేక్ కటింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. స్మాల్ పార్టీయే, బాగా చేసుకున్నాము. ఇంకా అంతా మా పిల్లలే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.